వీడియోలో మనం నరేంద్ర మోడీ గారి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంది అదైతే సంచలనం సృష్టించింది అనమాట. సో ఏంటి ఆ సంచలనం అంటే నిన్నటి రోజున రామ్ మందిర్ విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది కదా. దాన్ని యూట్యూబ్లో అయితే లైవ్ స్ట్రీమ్ చేశారు. అది కూడా నరేంద్ర మోడీ గారి ఛానల్లో అయితే ఆ లైవ్ స్ట్రీమ్ అనేది 24/7 లైవ్ స్ట్రీమ్ ప్రొజెక్ట్ చేశారనమాట. సో ఆ స్ట్రీమింగ్ గాను దాదాపు ఒక 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 90 లక్షల మంది ఆ లైవ్లో అయితే స్ట్రీమ్లో లైవ్ చూస్తున్నట్టయితే మనకు రికార్డ్ సృష్టించింది అనమాట. ఫస్ట్ ప్లేస్లో అయితే అది లైవ్ స్ట్రీమ్స్లోనే రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ అయితే నిలవడం జరిగింది. సో దాని తర్వాత చంద్రయాన్-3 ఏదైతే మన దేశంలో చంద్రయాన్-3 లాంచ్ చేశారో దాని లైవ్ స్ట్రీమ్లో వీక్షించిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80 లక్షల మంది ఉన్నారన్నమాట. దాని తర్వాత స్థానంలో WC FIFA వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమ్లో 70 లక్షలకు గాను అది తర్వాత స్థానం ఉంది. దాని తర్వాతలో యాపిల్ ఐఫోన్ లాంచ్ అయితే నిలవడం జరిగింది అనమాట. సో ఇలాగా రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే ఉందో సో దానికి అయితే సంచలనాల మీద సంచలనాలు సృష్టించింది అనమాట. వరల్డ్లో ప్రపంచవ్యాప్తంగా దాన్ని యూట్యూబ్లో వీక్షించిన వారైతే దాదాపు 90 లక్షలకు పైగా, అంటే చిన్న విషయం కాదు అది ఒక యూట్యూబ్ ఛానల్. సో అలాగా నరేంద్ర మోడీ గారి డిజిటల్ మీడియాలో యూట్యూబ్లో ఇంతమంది వ్యూస్ ఒక యూట్యూబ్లోనే సంపాదించుకున్నారంటే వేరాస్ ఫేస్బుక్ మిగతా శాటిలైట్ ఛానల్లో ఎంతమంది వీక్షించింటారో దాని క్యాల్కులేషన్సే లేదు.